ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని షర్మిల భ్రష్టు పట్టించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే షర్మిల తీరుని ఎండగడుతూ వాళ్ళంతా కూడా మీడియాతో మాట్లాడే ప్రస్తుతం శంకర్ పద్మశ్రీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలను మాట్లాడదాం. మేడం, ఏం జరిగింది? మీరు ఎందుకు కంటతడి పెట్టుకున్నారు? షర్మిల పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది, బలంగా ఉంది. అసెంబ్లీ బోని కూడా కొట్టబోతున్నారు. సర్వే ఫలితాల్లో కూడా 1-2 స్థానాలు కాంగ్రెస్కి వస్తాయని ఎగ్జిట్ పోల్స్కి వచ్చాయి. కానీ ఏం జరిగింది? షర్మిల తీరు మీరు ఎండగడుతున్నారు. అవునండి, చాలా బలంగా ఉంది. 1.72% అసెంబ్లీ స్థానాల్లో మాకు ఓటు బ్యాంక్ పోలైంది. మరి పార్లమెంటు స్థానాల్లో 2.66% పోలైంది. 2014-19 కంటే మెరుగైన పరిస్థితులు ఎక్కడన్నా మీకు కనిపిస్తూ ఉన్నాయా? ఎక్కడన్నా పోటీలో ఉన్నామా? ఎంతకంటే ఎక్కువ వచ్చినాయి మాకు 2014లో. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర చేసిన తర్వాత విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి గ్రాఫ్ పెరిగి మోడీని ఎదుర్కోగలిగినటువంటి దమ్మున్న నాయకుడు ఒక్క రాహుల్ గాంధీ మాత్రమే అన్న మెసేజ్ వెళ్ళి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రోజున పేదలు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి చాలా గొప్పగా ఈ రోజున జాతీయ స్థాయిలో మనకు రిజల్ట్ కనిపిస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో రాజన్న బిడ్డని జగన్మోహన్ రెడ్డిని రోడ్డు మీద నిలబెడతాను, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను అని చెప్పి నమ్మించి రాహుల్ గాంధీ గారికి, పార్టీ పెద్దలందరికీ కూడా మాయమాటలు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఏ కార్యకర్తని, నాయకుల్ని గౌరవించకుండా కేవలం అహంకారంతో వెర్రవీగుతూ ఎవరన్నా ముందుకెళ్ళి మాట్లాడాలి అనుకుంటే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా, సమాధానం చెప్పకుండా, నేను అడుగుతున్నాను మీ ద్వారా, ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్కరి దగ్గరైనా సరే మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాం, షర్మిల ఫోన్ నెంబర్ ఉందా? ఏ నాయకుడిని అడిగినా సిడబ్ల్యూసి మెంబర్లు కానీ, మాజీ కేంద్ర మంత్రులు కానీ, మాజీ రాష్ట్ర మంత్రులు కానీ, మేము వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నాం, ఎవరి దగ్గర నెంబర్ లేదు, ఎవరికి ఫోన్ అందుబాటులో ఉండదు. కేవలం పిఏ అంట కార్తీకు, పిఆర్ఓ అంట శ్రీనివాసు, ఎవరో బ్రోకర్లు ఉన్నారంట సతీష్ అంట, ఇంకోడెవడో శ్రీనివాస్ రెడ్డి అంట, వీళ్ళతో మాట్లాడాలంట. మాకేం అవసరం? వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఓటు కూడా లేనటువంటి వ్యక్తులు ఎక్కడో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కానీ ప్రజలను కానీ మోసం చేశారు అని చెప్పి వాళ్ళ మీద యూట్యూబుల్లో కథనాలు వస్తూ ఉంటే వాళ్ళతో మేము మాట్లాడాలా? ఇదేనా మాకు ఇచ్చేటువంటి గౌరవం? కానీ పోనీ రిజల్ట్లో అన్నా చూపిస్తుందా అంటే ఇంకేముంది, విరగబడిపోయి ఎమ్మెల్యేలు అందరూ వస్తారు అని చెప్పి ప్రచారం చేశారు. వచ్చిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమో వ్యవహారం చూసి పారిపోయాడు. తర్వాత ఎవరో కొంతమంది జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి వచ్చామని చెప్పారు. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు వచ్చినటువంటి ఓట్లు కూడా పోలవలేదు వాళ్ళ రోజున మీరు ఫలితాలు చూస్తే. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మేము దిక్కు తోచక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచకాలకి, బెదిరింపులకి, కేసులకు కూడా భయపడని దాన్ని మోడీ వస్తుంటే ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నల్ల బలూన్తో రోడ్డు మీదకి వెళితే దేశవ్యాప్తంగా చూశారు నన్ను, ఒకే ఒక్క మగాడు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి కొనియాడారు. అటువంటి నేను ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి అన్యాయం జరుగుతూ ఉంటే కంటతడి పెట్టుకుంటా ఉన్నాను. చాలా క్షోభపడతా ఉన్నాం మేమందరం కూడా. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకి చెందవలసినటువంటి సొమ్ముని పార్టీ కోసం ఖర్చు పెట్టి రాత్రనక పగలనక గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి పోరాటాలు, ఉద్యమాలు చేస్తే ఇప్పటివరకు ఒక్కరికన్నా అందుబాటులో ఉందేమో అడగండి. కనీసం ఏఐసిసి ఇన్ఛార్జ్ అందుబాటులో ఉన్నారేమో అడగండి. టిక్కెట్లు రాక జానీబాయ్ ఒక మైనారిటీ, చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తి ఎన్నిసార్లు ఎవరికి ఫోన్ చేసినా సరే ఈ రోజు వరకు కూడా అందుబాటులో లేకుండా ఇంత బాధపడతారా? అట్లాగే ఇంతమంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలందరూ కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసి జైళ్ళు పాలయ్యి రైల్వే కేసులు పెట్టించుకొని గత 2014 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఒక్కళ్ళకన్నా ఫోన్ అందుబాటులో ఉన్నారేమో అడగండి. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో? ఎందుకు ఇంత మోసం చేయాలి? సొంత ఎజెండాతో షర్మిల ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? ఏం జరుగుతుందండి? మాకు అదే కనిపిస్తూ ఉందండి. ఓన్లీ పర్సనల్ ఎజెండా అండ్ వ్యాపారం, డబ్బులు సంపాదించుకోవటం. లేకపోతే 2014-19లో కూడా చూసామండి, పార్టీ ఫండ్ పంపిస్తే
అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు అభ్యర్థులందరికీ కూడా డబ్బులు పంపించారు. మరి వాళ్ళ రోజున పార్టీ ఫండ్ వస్తే ఎందుకు పంపించలేదు అభ్యర్థులు? అందరూ పేదవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు ఆస్తున్న వాళ్ళకి ఒక్కొక్క అభ్యర్థికి 30 కోట్లు ఇచ్చాడంట. జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా చేసిన వాళ్ళకు కూడా 20 కోట్ల చొప్పున డబ్బులు పంపించాడంట. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకి అండగా ఉండటం కోసం ఏఐసిసి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు డబ్బులు పంపిస్తే కోట్లాది రూపాయలు, మాకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 100 కోట్లు పైగా వచ్చింది అని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ రోజున మేము డబ్బుల కోసం మాట్లాడలా, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది కాంగ్రెస్ పార్టీ సొత్తు, కార్యకర్తల రక్తం. తిరిగి ఆ సొమ్మును మొత్తం ఏఐసిసికి జమ చేయాలి అని చెప్పి షర్మిలారెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను. మాకెవరికి ₹1 అవసరం లేదండి, మేమందరం సొంత ఖర్చులతో పనిచేస్తూ ఉన్నాం. తక్షణమే పార్టీ అభ్యర్థులకు కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసినందుకు వచ్చిన పార్టీ ఫండ్ను మొత్తం తిరిగి ఏఐసిసి పంపించాలి అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్ మీరేం చెప్తారు? ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఢిల్లీ వెళ్తా అంటున్నారు, ఎలాంటి ఫైట్ చేయబోతున్నారు? ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు అందరూ కూడా అభ్యర్థులు అదేవిధంగా జిల్లా అధ్యక్షులను కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మేమంతా ఒక రెండు పాయింట్ల మీద రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. సీట్ల విషయంలో జరిగిన గందరగోళం కానివ్వండి, అదేవిధంగా ఈ వనరులు ఇట్లాంటి అంశాలు ఏదైతే అలిగేషన్స్ వాళ్ళ టీం మీద వీటి మీద వస్తున్నారో ఒక అబ్జర్వర్ పంపించి ఒక ఎంక్వైరీ ఏమని చెప్తున్నాము. దీనికి బాధ్యులైన వాళ్ళని చర్యలు తీసుకోమంటున్నాం. ముఖ్యంగా ప్రధానంగా మాణిక్యం ఠాగూర్ అనే వ్యక్తి ఈజ్ అన్ఫిట్ టు బి ఇన్ఛార్జ్ ఫర్ ఎ స్టేట్. 23 రోజులు ఆయన ఎలక్షన్ తర్వాత సమయం ఉన్నా ఇక్కడ కాకుండా నేరుగా ఆయన ఎలక్షన్ తర్వాత నేరుగా వాయనాడు పోయాడు, ఇక్కడ గాలికి వదిలేశాడు. ఆయనకి సతీష్ అనేవాడికి ఏమి అండర్స్టాండింగ్ ఉందో మనకు తెలియదు. ఆవిడ పిఏకి వాళ్ళు ఏమేమి గందరగోళం చేశారో మనకు తెలియదు. రాష్ట్రానికి సంబంధించి భ్రష్టు పట్టించాడు మాణిక్యం ఠాగూర్ అనేవాడు. గోవాలో ఇన్ఛార్జ్ చేస్తే గోవాలో భ్రష్టు పట్టించాడు, తెలంగాణలో ఇన్ఛార్జ్ చేస్తే తెలంగాణలో భ్రష్టు పట్టించాడు. తీరా ఇప్పుడు ఆంధ్రాకి వస్తే ఆంధ్రాను భ్రష్టు పట్టించాడు. కనుక ఈ ఇన్ఛార్జ్ మీద ఇప్పుడు జరిగిన అవకతవకల మీద షర్మిల మీద కూడా కంప్లైంట్ చేశారు. అదే షర్మిల గారి మీద అండి. ఇప్పుడు అవకతవకలు జరిగింది, సీట్ డిస్ట్రిబ్యూషన్, సీట్లు ఇచ్చింది ఆవిడే కదా. ఎవరిని బేఖాతరు చేయకుండా ఒంటెత్తి పోకూడతో ఆవిడ ఇష్టానుసారంగా సీట్లు ఇచ్చుకుంది. అటువంటి అసలు మనుషులు ఎవడు ఓట్లు లేనివాడికి సీట్ ఇచ్చింది. అదేవిధంగా ఒక పార్టీలో చేరకుండా బీజేపీ నుంచి డైరెక్ట్గా కాంగ్రెస్లోకి డైరెక్ట్గా చేరుకోకుండా సీట్ ఇచ్చింది. బీజేపీ ఇంకా రిజైన్ కూడా చేయలేదు. చెక్కులు బయటపడ్డాయి, పార్టీ ఫండ్ వస్తుందంట, ఆ ఫండ్లో సగం చెక్కులు కావాలంట. ఏందండి చిల్లర రాజశేఖర రెడ్డి కూతురు ఇట్లాంటి దరిద్రాలు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలి. మా అభిమాన నేత రాజశేఖర రెడ్డి గారు ఆవిడ కడుపును పుట్టి ఇట్లాంటి భ్రష్ట పట్టించే పనులు చేస్తుంటే బాధాకరంతో మాట్లాడుతున్నాం. కార్యకర్తకు అన్యాయం జరిగింది. ఇక్కడ ఉన్న సీనియర్ నాయకు 5 మంది CWC మెంబర్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ ఒక్కడు కూడా ఇదివరకు నోరు తెరవలేదు. వాళ్ళకి ఏమందినాయో మాకు తెలియదు, వాళ్ళు ఏమేమి అండర్స్టాండింగ్లో మనకు తెలియదు. పార్టీని భ్రష్ట పట్టించినారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా హైకమాండ్ దృష్టిలో లేదు, ఇవి వాళ్ళు తప్పుదో పట్టించారు. మేమంతా కూడా ఒక రిప్రజెంట్ చేయాలి. మళ్ళీ ఢిల్లీ కూడా వెళ్ళి కలుస్తాం. ఈవిడ చేసిన అవకతవకలు ఇవన్నీ కూడా తప్పించాలని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలను తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒకటండి, మేము కూడా ఎలక్షన్లో పోటీ చేసినాం, కంటెస్ట్ చేసినాం, తిరిగాం గ్రౌండ్లో. వైఎస్ అనే పేరు యూ కెనాట్ టేక్ ఇట్ ఇంటూ పబ్లిక్. నువ్వు వైఎస్ అని అంటే అది నేరుగా జగన్మోహన్ రెడ్డి ఖాతాకి వెళ్తుంది తప్ప అది షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి రాదు. రాజశేఖర రెడ్డి గారు మా అభిమానం అయితే మేము కాదంటలేదు, కానీ ఆల్రెడీ ఆయన పేటెంట్ రైట్ మొత్తం జగన్మోహన్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను రాజన్న బిడ్డ అన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చేది ఏమీ లేదు. నువ్వు తీరు మార్చుకోవాలి. బ్యాక్గ్రౌండ్ బ్యానర్లో రాహుల్ గాంధీ ఫోటో ఇవ్వు, అఫీషియల్ పాంప్లెట్లో కూడా రాహుల్ గాంధీ ఫోటో చిన్నగా వేసి పంపిస్తావు. ఏంది నీ వ్యవహార శైలి ఏంది? నీ అహంకారం ఏంది? మేము చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర ఉండి పనిచేసినాం. ఇదివరకు ఈ రాష్ట్రానికి సంబంధించి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఉమ్మన్ చాండీ గారు ఉన్నారు. అటువంటి వాళ్ళతో కూడా పనిచేసిన ఘనత మా దగ్గర ఉంది, మాకు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ అహంకారం ఏంది? నువ్వు వార్డు మెంబర్ గెలవలేదు, ఇవాళ రాజశేఖర రెడ్డి కూతురు అనేది ఒక బిరుదు నీకు లేకపోతే నేను మతించేటోడు లేడు. ఏంది నీ అహంకారం? ఎవడు భయపడతాడు నిన్ను చూసి? ఏ కాంగ్రెస్ కార్యకర్త భయపడతాడు నిన్ను చూసి? నీ ఇష్టానుసరంగా నువ్వు వ్యవహరించి, నీ ఒంటెత్తి పోకడలతో నీ ఇష్టానుసరంగా వ్యవహరించి సీట్లు ఇష్టం వచ్చించుకున్నావు, ఎలక్షనీరింగ్ చేయలేకపోయినావు. నీకు ఎందుకు ఆ పీసీసీ పదవి? యువర్ అన్ఫిట్ టు బి ఆ పీసీసీ ప్రెసిడెంట్. ఎలక్షనీరింగ్ చేయలేని పీసీసీ ప్రెసిడెంట్ ఎందుకండి? 10th వేసి ఎగ్జామ్ రైకులు ఉంటారు ఎవడన్నా? ఎలక్షన్ 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఎలక్షన్ నడపలేకపోతే నీ సొంత జెండాతో నీ సొంత స్వలాభంతో ఏ పార్టీకి మేలు చేయాలనుకున్నా తెలియదు. యాంటీ ఓట్ స్ప్లిట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలనుకున్నావా, లేకపోతే అండర్స్టాండింగ్ చంద్రబాబుకి మేలు చేయాలనుకున్నా కూడా సందేహం వస్తుంది మాకు. ఇప్పుడు ఏ కోసాన్ని ఎలక్షన్ ప్రచారం చేసినావు? నీ పర్సనల్ ఎజెండా తీసుకొచ్చి పార్టీ మీద ఎందుకు గుర్తున్నావు? నువ్వు ఒక పీసీసీ ప్రెసిడెంట్వి, నీ పర్సనల్ ఎజెండా పెడితే అదే అజెండా అభ్యర్థుల మీద కూడా పడుతుంది కదా. ఎందుకు ఓటేస్తారు? వివేకానంద రెడ్డి మాట నీ పర్సనల్ ఇష్యూ మాకెందుకు ఓట్లు వేస్తారు? ఇవాళ రాహుల్ గాంధీకి 2.7% ఓటు షేర్ ఇక్కడికి వస్తే సుమారు 8 లక్షల ఓట్లు 9 లక్షల ఓట్లు ఇక్కడ పోలైతే నిన్ను చూసి అసెంబ్లీకి పడింది 4 లక్షల ఓట్లు 5 లక్షల ఓట్లు. దాని అర్థమైంది మీకంటే కాంగ్రెస్ హైకమాండ్, గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు ఇందిరమ్మ, రాహుల్ గాంధీకే ఎక్కువ ఓట్లు పడతాయి. మిమ్మల్ని చూసి ఏదో కొత్తగా ఓట్లు వచ్చేది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు రాజశేఖర రెడ్డి రాజన్న బిడ్డ అని చెప్తే అది నేరుగా పోయి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడుతుంది తప్ప మీ ఖాతాకు కాంగ్రెస్ ఖాతాకు వచ్చే పరిస్థితి లేదు. కనుక ఈ పద్ధతి మార్చుకోవాలి. ఇటువంటి నాయకత్వాన్ని కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడు కూడా సహించేది లేదు.
ఇది చెప్తుంది ఓవరాల్గా ఇక్కడ నేతలంతా కూడా వచ్చారు. మంచి చల్లపల్లి తెనాలి నుంచి కూడా చాలామంది వీళ్ళంతా వచ్చారు, అభ్యర్థులకు సంబంధించి వీళ్ళంతా వచ్చారు. అయితే పూర్తి స్థాయిలో షర్మిల వ్యవహారం కారణంగానే కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి ఏర్పడిందని చెప్పింది. ఒంటెద్దు పోకట్లు పోయి సొంత ఎజెండాతో ఆమె వచ్చారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి ఖచ్చితంగా షర్మిల మీద ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.